ఈసారి ప్లే ఆఫ్ రేస్ ఫైట్ అంతా ఇంత కాదు. టాప్ 4కి ఈజీగా క్వాలిఫై అవుతారు అనుకున్న టీమ్స్ అన్ని ఇప్పుడు వరుసగా మ్యాచెస్ ఓడిపోతున్నారు. అస్సాం ట్రైన్ ఎక్కడానికి దగ్గరలో ఉన్నోళ్ళు ఒక్కసారిగా గెలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరి టాప్ 4కు వెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అలాంటిది వీడియోలో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడానికి ఇంకా ఎవరైనా మ్యాచెస్ గెలవాలి, ఎంత పర్సెంటేజ్ అవకాశాలు ఉన్నాయి, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇలాంటి వీడియోస్ ఐపీఎల్ అయిపోయినంత వరకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంకా పోయి లీట్ మావా ఇప్పుడే కొట్టేసండి. లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. అయితే మే 5 ముందు వరకు జరిగిన 47 మ్యాచెస్ని బేస్ చేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈ సర్వేలో పరిస్థితి చూస్తుంటే మిగతా అన్ని టీమ్స్కి ఫ్రీగా పాయింట్స్ ఇవ్వడానికి వచ్చారేమో అనిపిస్తుంది. అంత దారుణంగా ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆడుతున్నారు అనడం కంటే వీళ్ళ బ్యాటర్సే ఆడిస్తున్నారు అనడమే బెటర్ ఏమో. ఎందుకంటే ఈరోజు ఎల్ఎస్ ఇలాంటి వరస్ట్ స్టేజ్లో ఉండడానికి వీళ్ళ బ్యాటర్సే ఓన్లీ మెయిన్ రీజన్. బౌలర్స్ బాగా రాణించి ఆపోనెంట్ టీమ్స్ని 160కి రిస్ట్రిక్ట్ చేసినా కానీ కనీసం ఆ స్కోర్ని కూడా చేసి చేసుకోలేకపోతున్నారు. 155, 119, 146, 164, 181, 160 అండ్ 141 ఇవన్నీ ఎల్ఎస్ బ్యాటర్స్ కొట్టిన భారీ స్కోర్స్ అనమాట. ఒక మ్యాచ్లో 200 అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎంఐ పైన 228 తప్పిస్తే 160 కూడా కొట్టడానికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. మీరు పెద్ద స్కోర్స్ కొట్టకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ 150 కూడా చేసి చేసుకోలేకపోతున్నారంటే ఇంకా బ్యాటింగ్ గురించి ఏం చెప్పాలి? నన్ను అడిగితే ఎల్ఎస్ ఎంత వరస్ట్గా తయారవ్వడానికి వీళ్ళ బ్యాటింగ్ రీజన్ అని చెప్తాను. ఇప్పటికైనా ఈ మ్యాచెస్లో 2 మాత్రమే గెలిచి లాస్ట్ పొజిషన్లోనే ఉండిపోయారు. లాస్ట్ మ్యాచ్లో ముంబైతో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ నుంచి అఫీషియల్ రూల్డ్ అవుట్ అయిపోయారు. మిగిలిన 5 మ్యాచెస్లో అయితే గెలిచినా కానీ క్వాలిఫై అవ్వడానికి అవకాశం లేదు. ఏదేమైనా ఈ సీజన్తో లక్నో ఒక లెసన్ నేర్చుకున్నారు. ఎక్కడ నుండి కొత్త ప్లేయర్స్కి అవకాశాలు ఇచ్చి నెక్స్ట్ సీజన్ కోసం ఒక మంచి టీంని బిల్డ్ చేసుకోవడానికి చూడాలి. మొత్తానికి లక్నోకి లక్ లేదని మరోసారి ప్రూవ్ చేశారు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్. ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఎంట్రీ ఇచ్చిన ముంబై సగం గేమ్స్ కూడా అవ్వకుండానే ఇంటికి సరిచేశారు. సీజన్ ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పైన అవుట్ స్టాండింగ్ విక్టరీ కొట్టారు. ఆ తర్వాత ఏమైంది ఏంటో కానీ వరుసగా 4 గేమ్స్లో ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు అస్సాంకి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదే. సీజన్ స్టార్టింగ్లో మొమెంటం కోల్పోవడం వల్ల టీం మొత్తంలో గెలుస్తాము అనే ఆశ చచ్చిపోయింది. దీనికి తోడు ఎవరు పర్ఫామ్ చేయకపోవడం, మ్యాచెస్ ఓడిపోవడంతో ప్రతి ఒక్కరికి వాళ్ళపైన నమ్మకం పడిపోయింది. దీనివల్ల ఇప్పుడు కిందకు పడిపోవాల్సి వచ్చింది. అయితే సిఎస్కేతో గెలవాల్సిన ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో గెలిచుంటే ప్లే ఆఫ్ రేస్లో ఉండేవాళ్ళు. కానీ ముంబై బైకులు పంచర్ అయిపోవడంతో రేస్లో లాస్ట్లోనే ఉండిపోయారు. ఎప్పటికైతే 10 మ్యాచెస్లో 3 మాత్రమే గెలిచి 9th పొజిషన్ని రిజర్వేషన్లో పెట్టేశారు. మిగిలిన అన్ని మ్యాచెస్లో విన్ అయినా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ లేదు. సీజన్ నుండి కంప్లీట్లీ బయటకు వెళ్ళిపోయారు. మిగిలిన మ్యాచెస్ అన్ని వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ప్రైడ్ కోసమే ఆడుకోవాలి. మరి సీజన్ స్టార్టింగ్లో అందరికంటే ముందు వీళ్ళకి క్వాలిఫై అవుతారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు అందరికంటే ముందు అస్సాం బండి ఎక్కిపోయారు. నెంబర్ 8 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి అందరికంటే ముందు కేకేఆర్ ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఆడి చూస్తుంటే మిరాకిల్ కంబ్యాక్ ఏమైనా ఇస్తారా అన్నట్టుంది. ఎందుకంటే ఫస్ట్ 6 మ్యాచెస్లో ఒక్కటి కూడా గెలవలేకపోయారు. ఆల్మోస్ట్ బకెట్ తన్నేస్తారు అనే సిచ్యువేషన్లో కంబ్యాక్ ఇస్తున్నారు. లాస్ట్ 3 మ్యాచెస్లో బ్రిలియంట్ విక్టరీస్ చూసాం. దీంట్లో రాజస్థాన్ అండ్ సన్ రైజర్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ ఓడించారు. మీ కళ్ళ ముందు గెలవడం మాత్రమే ఓన్లీ ఆప్షన్గా ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే కేకేఆర్ ఇప్పుడు 9 మ్యాచెస్లో 3 గెలిచి 9th పొజిషన్లోకి వచ్చేసారు. ఒక మ్యాచ్ టై అయిపోయింది కాబట్టి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది. ఇన్ కేస్ మిగిలిన 5 మ్యాచెస్లో అయితే గెలిచారంటే ఈ ఎక్స్ట్రా పాయింట్ ఈజీగా టాప్ 4లోకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ అస్సాం బండి ఎక్కిపోవాల్సి ఉంటుంది. ఎప్పటికైతే క్వాలిఫై అవ్వడానికి 30% అవకాశాలు ఉన్నాయి. మరి కలకత్తా మ్యాజిక్ ఏమైనా చేస్తారో లేదో చూడాలి. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సర్వేలో పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. వీళ్ళకున్న టీంతో షూర్లీ టాప్ 4లో ఉంటారు అని సీజన్ స్టార్టింగ్ ముందు అనుకున్నాం. కాకపోతే చాలా రీజన్స్ వల్ల అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇనిషియల్ స్టేజ్లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ నుండి పెద్దగా రన్స్ రాలేదు. పర్టికులర్గా నెంబర్ 3 పొజిషన్ కానివచ్చు, ఓపెనింగ్లో కన్సిస్టెన్సీ కావచ్చు, ఇలా చాలా కారణాలు లేకపోలేదు. ఆల్సో నటరాజన్, ముఖేష్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా రాణించలేకపోయారు. దట్స్ వై పెద్ద స్కోర్స్ని కన్సిడర్ చేశారు. మరి పాస్ట్ ఎలానే అయిపోయింది. కరెంట్ డీసీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసినట్టు కనిపిస్తున్నారు. బ్యాటర్స్ అంతా ఫామ్లోకి రావడం, మిచెల్ స్టార్క్ రిటర్న్ రావడం, లుంగింగడి కూడా బ్యాక్ రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ నుండి డీసీ నుండి గట్టి కాంపిటీషన్ చూడొచ్చు. ఎప్పటికైతే 9 గేమ్స్లో 4 మాత్రమే గెలిచి 7th పొజిషన్లో ఉండిపోయారు. మిగిలిన 5 మ్యాచెస్లో ఒక 4 గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే ప్రాక్టికలీ ఒక 62% అవకాశాలు ఉన్నాయి. నాకైతే మాత్రం ఢిల్లీ మిరాకిల్స్ చేస్తారేమో అనిపిస్తుంది. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి సిఎస్కే టీం ముందే బకెట్ తన్నేస్తారేమో అనుకున్నాం. కాకపోతే సెకండ్ హాఫ్లో విజిల్ పడే రేంజ్లో కంబ్యాక్ ఇస్తున్నారు. లాస్ట్ 3 మ్యాచెస్లో 2 గెలిచేశారు. దీంతో ప్లే ఆఫ్ రేస్లో మేము కూడా ఉన్నాం అనే మెసేజ్ని మిగతా టీమ్స్కి పంపిస్తున్నారు. ఎప్పటికైతే 9 మ్యాచెస్లో 4 గెలిచి 6th పొజిషన్లోకి వచ్చేసారు. ఇక్కడ సిఎస్కేకి ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే
జీటీడీసీ అండ్ కేకే లాంటి టీమ్స్ అన్నిటికీ నెగిటివ్ రన్ రేట్ ఉంటే వీళ్ళకి మాత్రం +0.005తో పాజిటివ్లో ఉంది. మ్యాచెస్ గెలుచుకుంటూ వెళ్తే ఈ చిన్న రన్ రేట్ టాప్ 4ని డిసైడ్ చేస్తాయి. క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 5 మ్యాచెస్లో 4 డ్యామ్ షూట్ గెలవాలి. అంటే మ్యాథమెటికలీ ఒక 65% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పటికే బౌలర్స్ అంతా మంచి ఊపులో కనిపిస్తున్నారు. అదర్వైజ్ బ్యాటింగ్లో బ్రెవిస్ అండ్ డుబే ఎక్కడి నుండైనా కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు అనుకునే విధంగా ఎక్కడి నుండైనా సిఎస్కే అతిపెద్ద హిస్టరీ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. ఈసారి ఫస్ట్ ఆఫ్ లెవెల్ ఆడి చూశాక ఈ సీజన్లో గుజరాత్ గర్జించడం ఆపేసిందేమో అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ 7 మ్యాచెస్లో 4 మాత్రమే గెలిచారు. వీళ్ళ రేంజ్కి పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. అనుకున్నట్టే లాస్ట్ 3 మ్యాచెస్లో 3 గెలిచి ఓవరా మాస్ కంబ్యాక్ చేశారు. దీంతో టాప్ 4 మరింత ఎక్సైటింగ్గా మారిపోయింది. ప్రస్తుతం అయితే 10 మ్యాచెస్లో 6 గెలిచి 5th పొజిషన్లోకి వచ్చేశారు. అంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్తో ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తున్నారు. వీళ్ళు ఎవరైనా అటు ఇటు అయితే గుజరాత్ కాలు మీద కాలు వేసుకుంటూ టాప్ 4కి వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేసారు. మిగిలిన 4 మ్యాచెస్లో ఒక 2 గెలిస్తే చాలు టాప్ 4కి వెళ్ళిపోతారు. ఒకవేళ 4 గేమ్స్ కూడా గెలిచేస్తే టాప్ 4కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మ్యాథమెటికలీ అవకాశాలు అయితే మాత్రం 80% ఉంది. ఏదేమైనా జీటీ సైలెంట్గా ముందున్న టీమ్స్ అన్నింటినీ సైడ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. సీజన్ ఫస్ట్ హాఫ్లో ఫైర్ అయిన వీళ్ళు సెకండ్ హాఫ్లో మాత్రం ఫ్లవర్ అయిపోతారేమో అనిపిస్తుంది. బికాస్ ఫస్ట్ 4 మ్యాచెస్లో గెలిచి అదిరిపోయి స్టార్ట్ ఇచ్చాక లాస్ట్ 6 మ్యాచెస్లో ఒక 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అంటే ఎస్ఆర్ఎస్తో ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ విన్నింగ్ మొమెంటం అనేది కోల్పోయారు. దానివల్ల టాప్ 2లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు టాప్ 4 అయినా ఉంటారా అనే సిచ్యువేషన్లోకి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ టాప్ 4కి స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నారు. ఇలాంటి సినారియో ఉన్నప్పుడు రాజస్థాన్ నుండి ఎలాగైనా కంబ్యాక్ కావాలి. లాస్ట్ 3 మ్యాచెస్ నుండి కంటిన్యూస్లీ 220+ రన్స్ స్కోర్ చేసినప్పటికీ వీళ్ళ బౌలర్స్ మాత్రం దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల గెలవాల్సిన గేమ్స్లో ఓడిపోతున్నారు. మిగిలిన 4 గేమ్స్లో 2 డెఫినెట్లీ గెలవాలి. ఇది మరీ పెద్ద విషయం కాదు. కాకపోతే లూజింగ్ స్టేజ్ నుండి కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. అవకాశాలు అయితే మాత్రం 86% ఉంది. మరి రాజస్థాన్ తలరాత ఎలా ఉంటుందో చూడాలి. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. లాస్ట్ కేకేఆర్తో ఆడక ముందు వరకు 5 కన్సిక్యూటివ్ విక్టరీస్ సాధించారు. అలాంటి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. కాకపోతే లాస్ట్ కేకేఆర్తో మ్యాచ్లో అనవసరమైన తప్పులు చేసి ఓడిపోయారు. ఇన్ కేస్ ఆ మ్యాచ్ గెలిచుంటే ఇప్పుడు టేబుల్ టాప్లో ఉండేవాళ్ళు. ఆల్సో కప్పు గెలవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. ఏదేమైనా ఒక గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 4 గేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 2 గేమ్స్ గెలిస్తే చాలు ఆరెంజ్ జ్యూస్ తాగుతూ హాయిగా టాప్ 4లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టాప్ 4 గురించి కాకుండా టాప్ 2 కోసం డెఫినెట్లీ ఫైట్ చేయాలి. మరి కమింగ్ మ్యాచ్ అయితే పంజాబ్, గుజరాత్, సిఎస్కే అండ్ ఆర్సీబీతో ఆడబోతున్నారు. 4 టీమ్స్ కూడా టాప్ 4 కోసం ఫైట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడబోతున్నాం. ఎనీహౌ క్వాలిఫై అవ్వడానికి 88% పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి చూడాలి ఆరెంజ్ 2016ని మళ్ళీ రిపీట్ చేస్తారా లేదా అనేసి. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి ఆర్సీబీ ఆడ చూస్తుంటే కప్పు కొట్టడం మరోసారి కేక్ వాక్లా కనిపిస్తుంది. అలా ఆడుతున్నారు. మరి ఇప్పటికే 9 మ్యాచెస్లో 6 గెలిచి సెకండ్ పొజిషన్లో సెటిల్ అయిపోయారు. 3 గేమ్స్ ఓడిపోయినా కానీ మధ్యలో ఓడిపోయారు తప్పిస్తే కన్సిస్టెన్సీ మాత్రం కోల్పోలేదు. అంటే మొమెంటం లూజ్ అవ్వకుండా ఆడుతూ వస్తున్నారు. అండ్ ప్లేయర్స్ ఫామ్ చేసుకున్న ప్రతి ఒక్క ప్లేయర్ బాగా రాణిస్తున్నారు. మెయిన్లీ బ్యాటింగ్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వస్తున్నాయి. అదర్వైజ్ బౌలింగ్లోనూ ఆపోనెంట్స్కి చుక్కలు చూపిస్తున్నారు. ఓన్లీ కొంతమంది ప్లేయర్స్ అనే కాకుండా అందరూ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఏదేమైనా రిమైనింగ్ 5 గేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 2 గెలిస్తే టాప్ 4లో ఉంటారు. మరి ఎంత బాగా ఆడి టాప్ 4లో ఫినిష్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పండి. సో ఆర్సీబీ ఫోకస్ అంతా టాప్ 2 పైన పడతారు. కమింగ్ మ్యాచెస్ ఎల్ఎస్జీ, కేకేఆర్ అండ్ ముంబైతో ఉన్నాయి. ఇన్ఫార్మ్ టీమ్స్ పైన గెలవడం మరీ పెద్ద కష్టమైతే కాదు. ఆర్సీబీ బాగా రాణిస్తే సోలో డామినేషన్ చేసి పడవచ్చు. ఏదేమైనా టాప్ 4కి రీచ్ అవ్వడానికి 94% అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఆర్సీబీ హిస్టరీ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. ఈసారి వెళ్ళనప్పడం ప్రతి ఒక్కరికి పెద్ద కష్టంగా మారిపోయింది. ఎందుకంటే పీబీకేస్తో మ్యాచ్ అంటే వీళ్ళు విన్ అవ్వడము లేకపోతే మ్యాచ్ క్లోజ్గా జరగడం తప్పిస్తే అపోనెంట్ టీం డామినేషన్ చేసి గెలవడానికి గోరంత ఛాన్స్ కూడా లేదు. అంత స్ట్రాంగ్గా మారిపోయారు. ఎప్పటికైనా 9 మ్యాచెస్లో 6 గెలిచి ఫస్ట్ పొజిషన్ వీళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఎందుకంటే మిగతా ఏ టీం కూడా వీళ్ళ పొజిషన్ టచ్ చేయలేకపోతున్నారు. అయితే వీళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ కూడా లాస్ట్ 2 గేమ్స్లో ఓడిపోయినవి. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. అలానే లైట్ తీసుకుంటే అపోనెంట్ టీమ్స్కి చీకటే మిగులుస్తారు. ఆ రేంజ్లో ఈసారి వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది. పర్టికులర్గా వీళ్ళు ఓపెనర్స్ పెద్ద ఓపెనింగ్ స్టార్స్ ఇచ్చారు అంటే అక్కడే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టు. అదర్వైజ్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఉంది. ఆల్సో బౌలింగ్లో కావాల్సిన మ్యాచ్ విన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో 165ని డిఫెండ్ చేసుకునే విషయంలో బౌలర్స్ ఎంత బాగా వేసారో మనం చూసాం. ఏదేమైనా టీం పరంగా డ్రీమ్ టీం ఉంది. వీళ్ళకి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో 2 గెలిస్తే టాప్ 4కి క్వాలిఫై అయిపోయినట్టే. అదే 3 గేమ్స్ గెలిస్తే ఈజీగా టాప్ 2లోకి వెళ్ళిపోతారు.
బికాజ్ ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్గా మారుతుంది. అయినా మ్యాథమెటికలీ టాప్ 4లోకి వెళ్ళడానికి 96% అవకాశం ఉన్నాయి. అంటే ప్లే ఆఫ్ ఫ్లైట్ ఎక్కడానికి చాలా దగ్గరలో ఉన్నారు. మరి మీ ఒపీనియన్లో ఎవరు టాప్ 4లోకి క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు? లెట్ మీ నో. రెగ్యులర్గా ఐపీఎల్ ప్లే ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో మాత్రమే వస్తుంటాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.